ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి నిన్ను లవ్ చేసిన చరణ్ దానికెందుకు సపోర్ట్ చేస్తున్నట్టు? రాము విషయంలో చరణ్ కూడా నిన్ను అనుమానిస్తున్నాడా? అదే తెలియట్లేదు మమ్మీ. నాకు తనకు అనుమానం వచ్చాడా, లేకపోతే పల్లవి అనుమానం నిజం కాదు అని నిరూపించడానికి వచ్చాడో అదే తెలియట్లేదు. కానీ ఏదేమైనా సరే పల్లవితో ఎప్పటికైనా నాకు రిస్కే మమ్మీ. తనని ఏదో ఒకటి చెయ్యాలి మమ్మీ, ఏదో ఒకటి చెయ్యాలి. గుండు ఏం చేస్తున్నావు? నేనేం అనుకోనులేండి. మీరమ్మని గుండు అని పిలిస్తేనే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. గుండు, ఈ టైప్ ద్రాక్ష చాలా స్వీట్గా ఉంటుందని నువ్వు ఇష్టపడుతూ ఉంటావు కదా, అందుకే నీకోసం తీసుకొచ్చాను. తీసుకో. పనిలో ఉన్నాను కదండి, తర్వాత తింటా. పని చేస్తూ మధ్య మధ్యలో నోట్లో వేసుకో. పల్లవి, నువ్వు కూడా తినమ్మా. అమ్మ మాటే నా మాట. పని మధ్యలో అలా తినడం కుదరదు. ఏదైనా ముందు పని, తర్వాత తినడం. ఏమంటావమ్మా? అంతే. సరే అయితే ఈలోపు నేను ఫ్రెష్ అయి వస్తాను, ముగ్గురం కలిసి తిందాం. ఈలోపు మీరు పని పూర్తి చేసుకోండి, ఓకేనా? అవును, అమ్మేం చేస్తుంది? గదిలో ఉన్నారండి, రెస్ట్ తీసుకుంటున్నారు. అత్తయ్య గారు తినడానికి వేడివేడిగా వండి పెట్టేశాను. మీరు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని ఇప్పుడు చేస్తున్నాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సరే. గుండు, అయిపోయిందా? అయిపోయిందండి. సరే. ఏంటిది? ఒక్క పండే ఉంది. తెచ్చింది కిలో కదా. ఎవరికైనా పెట్టారా? అబ్బే, అలా ఏం లేదండి. మరి పండ్లేవండి? పళ్ళు అంటే అంటే మీరే చెప్పారు కదా, పని చేస్తూ మధ్య మధ్యలో ఒక్కొక్కటి అలా నోట్లో వేసుకోమని. అవును అన్నాను. మీరు చెప్పినట్టే ఇద్దరం కలిసి పని చేసుకుంటూ అప్పుడప్పుడు ఒక్క పండు నోట్లో వేసుకోమంటేనే ఒక్క పండు మిగిలిందా? ఏంటి బాబు గారు, ఏదో షాక్ అయినట్టున్నారు? అవునమ్మా, ఇద్దరు కలిసి షాక్ ఇచ్చారు. ఏదో తింటారు కదా అని కిలో ద్రాక్ష పళ్ళు తెచ్చాను. ఫైనల్గా ఇది మిగిలింది. మీరు కాన్సన్ట్రేట్ చెయ్యకుండానే అప్పుడప్పుడు ఒక్కోటి నోట్లో వేసుకుంటేనే కిలో అయిపోయాయంటే, తినాలి అని కాన్సన్ట్రేట్ చేసుంటే కిలో కాదు, పెద్ద ద్రాక్షతోటే కావాలి వీళ్ళకి. అందుకే కదా ఇద్దరు ఈ సైజులో ఉన్నారు. అవును, కాబట్టి మేమే పనైనా చేయగలం, ఎంత తిండైనా తినగలం. మీరు మాలాగా పని చేయలేరు, తిండి తినలేరు కదమ్మా. కరెక్ట్ గా చెప్పావు. షోకేసులో బొమ్మలు వీళ్ళు. అబ్బా అబ్బా. అయ్యో అత్తయ్య. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అయ్యో అమ్మా, అమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? అమ్మా,
అబ్బా ఏముంది, ఎప్పుడు ఉండే కాళ్ళు నొప్పులే. దానికి తోడు మెట్లు దిగుతుంటే కాళ్ళు పట్టేసినాయి. అయ్యో, ఎందుకు కామాక్షి అటు ఇటు తిరుగుతావు? గదిలో ఒక చోట కూర్చోవచ్చు కదా. మీకేమైనా కావాలంటే నన్ను పిలవచ్చు కదా కామాక్షమ్మ గారు. నొప్పులతో అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారు? ఏంటే ఒకే చోట పడుండడానికి నేనేమన్నా వస్తువునా? ఏంటో కామాక్షి, కాళ్ళు నొప్పుల కోసం నీకు ఎన్ని మందులు వాడినా ఉపయోగం ఉండట్లేదు. అందుకే ఇక నుంచి అమ్మని ఇంట్లో ఉంచదలుచుకోలేదు. అదేంట్రా, నన్ను తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పెడతావా ఏంటి? అదే అనుకుంటా అత్తయ్య గారు. అక్కడైతే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఉంటారు కదా, పిచ్చాపాటి మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటే రేపులన్నీ మర్చిపోవచ్చు. నోరు ముయ్యవే. ఓల్డేజ్ హోమ్ లో కూర్చోవలసిన కర్మ నాకేంటి? నేనేంటి? అమ్మా అదేం లేదులే అమ్మా. నీ కాళ్ల నొప్పుల కోసం అని చెప్పి ఒక కేరళ డాక్టర్ని కన్సల్ట్ చేశాను. ఆయన ఆశ్రమంలో 10 రోజులు జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే నొప్పులన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పారు. నిన్ను జాయిన్ చేస్తాను. ఒక 10 రోజులు అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుందు గాని. అత్తయ్య పదండి, రెస్ట్ తీసుకుందరు గాని. రా అమ్మా, నెమ్మది నెమ్మది. అవును, తాతగారేది? ఎవరో ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ అని వెళ్లారే. అసలు నేను కూడా వెళ్లాల్సిందే. ఇదిగో ఈ కాళ్ళ నొప్పులతో కదల్లేనని ఆయన్ని పంపించా. అయ్యో, లిక్విడ్ అయిపోయిందండి. అయ్యో అవునా, చూసుకోలేదే. లేకపోతే తీసుకొచ్చి పెట్టేదాన్ని. సరే, నేను ఇప్పుడే షాప్కి వెళ్ళి తీసుకొస్తాను. సరే వెళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? హలో, ఒక్క నిమిషం. అమ్మా, తీసుకొచ్చాను. అక్కడ పెట్టు. సరే అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. ఏం కావాలన్నా పిలవండి. మీరు మాత్రం రావద్దు. ఈ లోపు పని చేసుకుని వస్తాను. అలాగే. సరే కామాక్షమ్మ గారు, మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే. బేబీ, ఏం ఆలోచిస్తున్నావు? మమ్మీ, ఆ పల్లవిని దెబ్బ కొట్టే ఛాన్స్ ఇప్పుడు దొరికింది. ఎలా బేబీ, ఎలా? చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.